హాయ్ అండి. నేను ఇవాళ ఒక వర్క్ బ్లౌజ్ చూపిస్తా మీకు. చూడండి. ఇది మీషోలో ఆర్డర్ పెట్టాము మేము. ఇదైతే రూ. 330 ఎంతో 350 అనుకుంటా. 350 350 ఇది. చూడండి, క్లాత్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఈ క్లాత్ మనం విడిగా కొనాలంటే మీటరు 300 ఉంటుంది. 250, 300 అలాగా. కట్ వర్క్ చేయాలంటే మళ్ళీ మనకి ఒక 1500 వర్క్ అవుతుంది. చూడండి ఎలా ఉందో. ఇది ఇది హ్యాండ్ కూడా మోడల్గా వచ్చింది. ఇట్లా చూడండి ఎలా ఉందో. ఇది ఎలా తెప్పించామంటే మేము మన దగ్గర ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, వాడి కొన్ని రోజులు బ్లౌజులు అయిపోయి ఉంటున్నాయి కదా శారీస్. ఇది చూడండి ఎలా ఉందో. ఇది మినిమం ఒక 7 సంవత్సరాలు పైన మాట ఈ శారీకి తీసుకొని. దీని మీద బ్లౌజు మనకి ఎక్కువ రోజులు వాడతాం కదా, అది మనకి టైట్ అయిపోయి కొన్ని రోజులు వాడిన తర్వాత బాగా డల్ అయిపోద్ది. ఈ శారీస్ మనం తీసేయలేం కదా, ఇది తీయటానికి నాకు మనసు ఒప్పలేదు. చాలా బాగుందని దీనికి దీనికి ఇలా మ్యాచింగ్ చేసుకున్నాను అనమాట నేను. ఇట్లా ఇలా చూసి బుక్ చేసాము. ఇందులో చూడండి ఎంత బాగుందో. మనం ఈ శారీస్ తీయలేము, తీసి పక్కన పడేయలేము. అలా అని ఏం చేయాలో మనకి అర్థం అవ్వదు. ఇప్పుడు కాటన్ జాకెట్ వేస్తే దీని మీదకి బ్లౌజు సెట్ అవ్వదు. అలా అని ఇంకా సిల్క్ అలాంటివి వేయలేము. ఇదైతే కరెక్ట్గా సూట్ అయింది అనుకుంటున్నాను నేను. నేను ఇలా ఇలా మళ్ళీ కొత్త శారీలా చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం పాత శారీ కట్టాము అన్న ఫీలింగ్ మనకు ఉండదు. ఇలా వేసేసుకుంటాం కదా, మనం కొత్త శారీ కట్టామన్న ఫీలింగ్ మనకు వచ్చేసింది. నేను అలాగే వెంటనే ఒక శారీ తీసుకుంటే అది బ్లౌజ్ అయిపోయిన తర్వాత నేను వెంటనే ఆ శారీ తీసేయను. ఏదో ఒకటి మళ్ళీ నేను ఇంకో బ్లౌజు దీని మీదకి రెడీ చేసుకుంటాను. ఇట్లా ఇలా ఏది సెట్ అయితే అది, కాటన్ కానీ డిజైన్ జాకెట్ కానీ వర్క్ కానీ. కానీ మనం ఇది ఇందులో ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి చాలా తక్కువలో అయింది. విడిగా వర్క్ చేసి అయితే అంత వేసే అంత లేదు, అంత కాస్ట్లీ పెట్టి. మనకి ఇది 350కే వచ్చింది కాబట్టి ఈ బ్లౌజు కుట్టడము లైనింగ్ అంటే ఇంకా మనం ఏ బ్లౌజ్ తీసుకున్నా అది వేరే ఉంటుంది. దీనికి మాత్రం అసలు చూడండి ఎంత బాగుందో. అలా ఇది ఒకటి చెప్పాలంటే అందరికీ సెట్ అవ్వదని బుక్ చేసుకోరు. నాకేంటంటే మనకి కొంచెం షోల్డర్ ఇలా వెడల్పు ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇలా ఉంటుంది కదా కట్ వర్క్ దానికి నెక్ పెద్దది వస్తుంది, అందుకని నాకు సరిపోయింది. 0 సైజ్ వాళ్ళకి ఏదైనా సరిపోతుంది. మీటర్ బ్లౌజ్ కావాలి అన్న వాళ్ళకి ఇలా చేసుకోవాలి, ఇది బుక్ చేసుకోవాలి. వర్క్ వేరే ఏదైనా పర్వాలేదు, మీకు నచ్చింది. ఈ కట్ వర్క్ అయితేనే మనకి నెక్ బాగా సరిపోతుంది. పైగా నేను మిషన్ దగ్గర టైలర్ని అడిగాను. అడిగితే నాకు ఇట్లా పెట్టి చూపించారు వాళ్ళు. ఇది ఉంటుంది కదా, దగ్గర చూపించారు. ఇది కొంచెం ఎలడుపు ఉంది, పర్వాలేదు. ఇదైతే మాకు ఈ బ్లౌజు 2 తీసుకున్నాము. ఇక్కడ మనం బుక్ చేసేటప్పుడు ఇది ఈ లెంత్ చూసుకోవాలి. చూడండి, కుట్టిన తర్వాత మనకి 7 వచ్చింది. ఇది 7 ఇంచులు వచ్చింది అంగుళాలు. నాకైతే ఇది ఇది ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందంటే నెక్కి ఇది కట్ వర్క్ వచ్చింది కాబట్టి పెద్దది వచ్చింది. కొంచెం పెద్దగానే ఉంది, అయినా పర్వాలేదు, బాగుంది, సెట్ అయింది. ఈ రౌండ్ వస్తే మనకి ఇట్లా దగ్గరకు ఉంటుంది, ఇలా పట్టేసిద్ది అనమాట బ్లౌజు. ఇది మాత్రం ఇది కొలత తీసుకొని మనం దీన్ని బట్టి మనం బుక్ చేసుకోవాలి. ఇలాగా
ఇక్కడ చూసుకోవాలి. నాకు చిన్నదే వచ్చింది ఇది బ్లౌజు. అయితే ఇలా ఇలా 3 గీతలు ఉన్నాయి కదా ఇక్కడ డిజైను. అది ఇక్కడ వచ్చిందనమాట దీనికి. ఇలా తక్కువ వచ్చింది. ఇది రావడం వల్ల ఈ నెక్ తక్కువ వచ్చింది. నేను తెలివిగా ఆలోచించుకొని నెక్ పెద్దది రావాలంటే ఈ 3 లైన్లు ఇక్కడ ఉన్నవి ఇలా ఇంత ఇంత ఉందన్నమాట. ఆ రంగులో ఉంది. అది కట్ చేపిచ్చేసాను ఇక్కడ రౌండ్. కట్ చేపించి ఇలా పైపింగ్ వేయించాను. ఇప్పుడు చూడండి, మనకి అది తీసాము అన్న ఫీలింగ్ లేదు. ఆ డిజైను పోయింది మనకి అన్నట్టు లేదు. రౌండ్ అయితే అలా ఇలా గీతలు ఇలా వస్తాయి కదా, అలాంటివి తీసుకోండి, చేసుకోండి. రౌండ్ కావాలంటే అప్పుడు మనకి ఈ డిజైన్ పోదు. మనకి నెక్ సరిపోదు. చిన్నవాళ్ళకైతే సరిపోద్ది. కొంచెం నా అంత ఉంటే బాడీ వెడల్పు సరిపోదు. అప్పుడు మనం ఇది ఉంది కదా, ఈ ప్లెయిన్ ఇక్కడ ఉంటుంది, అది తీపిచ్చేసి మనం పైపింగ్ వేసేస్తే 1 అంగుళం పెరుగుద్ది అన్నమాట రోజు. అప్పుడు ఈ నెక్ ఇలా వస్తుంది. రౌండ్ చేసుకుంటే మాత్రం మీరు బుక్ చేసేటప్పుడు రౌండ్ నెక్ బుక్ చేస్తే మనకి వర్క్ ఇలా ఉంది, ఈ లైన్లు నెక్కుకుంటాయి కదా, అలాంటిది బుక్ చేసుకోండి. అప్పుడు మీకు ఇది తీసేస్తారు. లైన్ ఒక లైను ఇలా పైపింగ్ వేసేస్తారు. నెక్ కరెక్ట్గా సరిపోతుంది. నేను అది గమనించుకోకుండా మళ్ళీ ఇంకొక బ్లౌజు బుక్ చేసామన్నమాట. చేస్తే అది ఎలా వచ్చింది, ఇలా రాకుండా ఈ పైపింగ్ లాగా ఒక లైన్ వచ్చింది వర్క్. ఆ వర్క్ తీస్తే ఇంకా మనకి ఇక్కడంతా పోతుంది వర్క్. అందుకని నేను అది గమనించాను ఇందులో. ఈ వర్క్ బ్లౌజులు మనం బుక్ చేసుకునేటప్పుడు ఈ పొడవు అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది. ఇంత ఇది మన కొలతలు తెలిసిపోతాయి కదా, మనం బ్లౌజ్ కొలుసుకుంటే మనం ఈ పొడవు ఒకటి చూసుకోండి. తర్వాత ఈ నెక్కు వచ్చేటప్పటికి మనం అలాంటివి చూసుకోవాలి. ఆ 2 చూసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది బ్లౌజులు. చూడండి, ఇది గోల్డ్ రాణి కలరు శారీ, పింక్, ఇది ఎల్లో. దీనికి ఇంకా 2-3 ఇదే కాంబినేషన్లో ఉన్నాయి మాకు. చూడండి, అసలు బాగుంది కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది, లుక్ అదిరిపోయింది కదా. మనం ఈ బ్లౌజ్ బయట వర్క్ చేయించి కుట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది. మనం ఈ శారీ తీసేయక్కర్లేదు, దీని మీదది మనకి ఉండదు. ఒక శారీ అయ్యేటప్పటికి 2-3 బ్లౌజులు కావాలి. ఇది అనుకోండి, ఇంకా మనం కాటన్ది అలాంటివి సెట్ అవ్వవు. ఇలాంటి వాటికి ఇలా సెట్ చేసుకోండి. చాలా తక్కువ బడ్జెట్లో మనకి సూపర్గా బ్లౌజులు వచ్చేస్తాయి. చూడండి, ఇంకా మనకి ఇంకా పండగే ఈ బ్లౌజులు. మూలన్న శారీ మొత్తం బయటికి తీసేసి ఏదో ఒక బ్లౌజు బుక్ చేసుకోవడం, కట్టేసుకోవడం. చూడండి ఎలా ఉందో. దీనికి ఈ బ్లౌజు బాగా అసలు నేను కట్టి చూసుకున్నాను, ఎంత బాగుందో అసలు. మీరు అలా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్ని రోజులు అంటే నేను కూడా నాకు నెక్కులు సరిపోవు, క్లాత్లు మంచిగా రావు అని చెప్పారు నాకు. అందుకని నేను మిషన్ వర్క్ చేయించి నానా ఇబ్బందులు పడి చాలా వాళ్ళ చుట్టూ తిరిగి మిషన్ వర్క్ ఇంత అని అంత అని బేరాలు అడిగి అదంతా చాలా తలనొప్పిగా అయింది. అసలు నాకు ఎంత ఈజీగా అనిపించిందంటే ఇది చాలా బాగుంది. ఇది ఎంత బాగుందంటే అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా 1 మీటర్ దానికే బుక్ చేసుకోండి, చిన్న సైజ్ అయినా పెద్దదైనా. మిషన్ వర్కే కాబట్టి కొంచెం ఈ పొడవు ఎక్కువ అయితే కొంచెం హైట్ తక్కువ వాళ్ళకి ఇది తక్కువ కావాలి, అప్పుడు ఇక్కడ కట్ చేస్తారు. మగ్గం వర్క్ అయితే కట్ చేయడానికి అవ్వదు, ఈ మిషన్ వర్క్ కాబట్టి కంపల్సరీగా కట్ చేయొచ్చు, ఇంకా అయిపోతుంది. పెద్దవాళ్ళు అయితే నా సైజు కావాలి అనుకుంటే షోల్డర్ ఎల్లడికి వాళ్ళు నెక్ మాత్రం ఆలోచించి మీరు ఏ కలర్ బుక్ చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే మనం 300 నుంచి 350 అలా అయితే క్లాతులు సూపర్ ఉంది ఈ క్లాత్.
250, 200ది అలా చేసుకోవద్దు, పిచ్చిగా ఉంటుంది, క్లాత్ ఉండదు. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇదొకటి నేను ఇదొకటి చెక్ చేసుకున్నాను. ఇదైతే ఈ 2 నేను ఇప్పుడు చూడండి మళ్ళీ నాకు ఇదిగోండి ఇంత కాస్ట్లీ శారీస్ తీసేయాలంటే మనకి ప్రాణం అవ్వదు కదా. ఎలా ఉందో చూడండి ఇది. నా దగ్గర ఇంకా వర్క్ అంటే కొంత 2-3 సంవత్సరాల క్రితం చాలా ఇవే నడిచింది ఈ వర్క్ శారీస్. అది ఏంటంటే దీని మీద వర్క్ బ్లౌజు కాకుండా మనకి ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. అది ఓల్డ్ అయిపోయింది కదా, అది వాడేసాము, అయిపోయింది, టైట్ అయిపోయింది, బ్లౌజు తీసేసాము. ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం, ఇది పడేయలేం కదా, ఈ శారీ తీసేయలేము. అలా అని చాలా రోజుల నుండి అలా పెట్టేశాను నేను. ఇప్పుడైతే నేను ఇలా ఫిక్స్ చేస్తాను. ఈ వర్క్ శారీ కూడా ఈ గ్రీన్లో, ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్కి ఈ ఈ గ్రీన్కి గోల్డ్ వర్క్ వచ్చేది ఏదైనా సెట్ చేస్తాను నేను. చూడండి అసలు ఇంకా ఈ శారీస్ ఎందుకు తీసేయాలి మనం, శుభ్రంగా అలా బ్లౌజులు కుట్టించేసుకొని వచ్చేస్తాయి కదా మనకి. మళ్ళీ రన్నింగ్ పెట్టామంటే చాలా వెరైటీ శారీస్ అన్నీ మళ్ళీ పక్కన పెట్టినవి అన్నీ మళ్ళీ ఎన్నో ఉంటాయి మన దగ్గర, చాలా ఉంటాయి. అవన్నీ ఏం చేయాలి, పక్కన పడేయాలో లేదో తెలవదు. ఎవరికన్నా ఇద్దాము అంటే కొంచెం ఇస్తాం కానీ మరి మొత్తం ఇవ్వలేం కదా. కొన్ని కొన్ని వాడుకునేలాగా అనిపిస్తాయి కదా మనకి, ఉంచాలి. ఈ కలర్ నచ్చింది, ఈ బార్డర్ నచ్చింది, ఇది తీసేయలేం కదా. దీన్ని ఏం చేయాలో మళ్ళీ మనకి ఏం తోయదు కదా. అలాగని ఇన్ని రోజులు పక్కన పెట్టాను నేనైతే కొత్తగా ఇలా సెట్ చేశాను మళ్ళీ. ఈ రెండింటికి సెట్ అయిపోయింది. ఇంకా నా దగ్గర వర్క్ శారీస్ ఇంకా 4 ఉన్నాయి. ఈ ఫ్యాన్సీ శారీస్ అయితే ఇంకా చెప్పలేదు. చూడండి ఒకసారి డిజైన్ బ్లౌజు ఫస్ట్ టైము తెచ్చాను దీనికి, వాడాము, అయిపోయింది. మళ్ళీ ఈ శారీ పక్కన పెట్టేసాము. ఇప్పుడు మళ్ళీ అక్కడ పెట్టేయాలా మనం కట్టాలా అని ఆలోచించాను నేను మళ్ళీ. చూడండి దీనికి కూడా మళ్ళీ మనం ఇంకొక బ్లౌజు బ్లూ కలరు గోల్డ్, ఇది గోల్డ్ అంటే సిల్వర్ కాకుండా మరీ గోల్డ్ కాకుండా ఉంది. దీనికి కూడా నేను చెక్ చేస్తాను ఏదో ఒకటి బ్లౌజ్. శారీలు కొనకుండా కొత్తగా వీటినే మళ్ళీ నేను కొత్తగా చేస్తాను అనమాట. మళ్ళీ రన్నింగ్ పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేయండి మీరు కూడా. బాగుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేయండి మీరు. ఎంత ఆదా అవుతుందో మనకి, మనీ చాలా ఆదా అవుతుంది. కొత్త శారీస్ మళ్ళీ లైన్లో పెట్టేద్దాం. 10 శారీస్ అన్నీ ఉంటాయి కదా మనకి పక్కన పెట్టినవి, అవన్నీ తీసి మళ్ళీ ఇలా రన్నింగ్. చూడండి అది ఈ శారీ అసలు ఎంత బాగుందో చూడండి. నేను అలాగే పెట్టాను ఇన్ని రోజులు. నాకు ఏం చేయాలని కొంచెం ఆలోచన రాలేదు ఇన్ని రోజులు. మొన్న ఒక శారీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ మొత్తం బయట పెట్టాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది కదా మీకు. ఇవి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. మనం మళ్ళీ కొన్ని రోజులు వాడిన తర్వాత పక్కన పెట్టేసి ఆ శారీనే మళ్ళీ మనం కడితే ఎక్కడ కొన్నారు అని అడుగుతారనమాట. అంటే మళ్ళీ ఈ మోడలు ఈ క్లాత్ రాదు. అందుకని కొత్తగా అనిపిస్తుంది ఎవరికి. ఇప్పుడు మనం పక్కన పడేసి తీసి కట్టాము అన్నట్టు అనిపించదు వాళ్ళకి. కొత్తగా ఉంది, చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు అంటారు. ప్రతిదీ అంతే చేస్తాను నేను. సిల్క్ శారీస్ కూడా మళ్ళీ బ్లౌజులు తీసుకొని అలా చేస్తూ ఉంటాను. కానీ అలా చేస్తూ ఉంటాను తక్కువ రేటు సిల్క్ శారీస్కి. ఈ కొత్తగా మాత్రం ఈ వర్క్ శారీస్కి, ఈ బార్డర్ వాటికి ఇప్పుడు కొత్తగా మళ్ళీ నాకు ఐడియా వచ్చింది. ఇది చేసి ఒకసారి చూపిస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది కదా, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.